హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. ఒక్క నిమ్మకాయతోటి మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ప్రేమించే వ్యక్తి ఎంత మొండివారైనా సరే, మిమ్మల్ని ఎంత పట్టించుకోకపోయినా సరే, మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేసేస్తున్నా సరే, అలాంటి వారు ఏంటంటే కేవలం కొన్ని నిమిషాల్లోనే మీ దారికి రావటం అనేది జరిగిద్దనమాట. ఎందుకు అనంటే ఇష్టపడే వాళ్ళు పట్టించుకోనప్పుడు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం పదే పదే రిపీటెడ్గా వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రుల ప్రేమ అనేది ఎంత ముఖ్యమో, అలాగే ఒక వయసుకు వచ్చిన తర్వాత మనకిష్టపడే వాళ్ళు మనతో పాటు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలప్పుడు చూడండి, తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలకి ఏడవకుండా ఉంటారు. ఎంతమంది అయినా ఉండనివ్వండి చుట్టూత, కానీ వాళ్ళకి ఏంటంటే తల్లిదండ్రుల మీదే ధ్యాస అనేది ఉంటుంది. వాళ్ళని ఆ తల్లిని చూసినప్పుడు కానీ, ఆ తండ్రిని చూసినప్పుడు కానీ ఆ సంతోషం అనేది ఉంటుంది. చుట్టూతో ఎంతమంది ప్రేమగా పలకరిస్తున్నా వాళ్ళ దృష్టి అనేది ఆ పేరెంట్స్ మీదే ఉంటుంది. అలాగే మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఎంతమంది మనతో పాటు ఉన్నా సరే, మనం ఇష్టపడే వాళ్ళు మన లైఫ్లో ఉన్నప్పుడు, మనతో పాటుగా ఉన్నప్పుడు ఆ సంతోషం అనేది, ఆ జీవితానికి ఒక తృప్తి అనేది ఉంటుంది. వాళ్ళు పట్టించుకోనప్పుడు ఆ లైఫ్ ఏంటంటే చాలా చాలా నరకంగా ఉంటుంది. అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కొంతమందికి ఏంటంటే అదృష్టవశాత్తు వాళ్ళు ఇష్టపడే వాళ్ళు వాళ్ళ లైఫ్కి రావటము, లేకపోతే వచ్చిన వాళ్ళతో అడ్జస్ట్ అవుతా హ్యాపీగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే అడ్జస్ట్ అవ్వలేక చాలా రకాలుగా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారనమాట. అంటే మాకు మనసుకు నచ్చిన వ్యక్తి కావాలి, వాళ్ళతో మేము మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళు మా జీవితంలోకి రావాలి, ఆ ఇష్టపడే వాళ్ళనే మేము పెళ్లి చేసుకోవాలి. అది అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు. ఇట్లా కొంతమందికి అయితే ఇంకా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళల్లో కూడా భర్తలు మంచి వాళ్ళ కాకో, లేకపోతే భార్యలు సరిగ్గా పట్టించుకోకపోవటం వల్ల కానీ, లేకపోతే చనిపోయిన వాళ్ళు కూడా, అంటే భర్త లేకపోవటం, ఇట్లాంటి వాళ్ళు కూడా ఏంటంటే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళల్లో కూడా ఇలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా ఒక రీజన్ చొప్పున, అంటే భర్త కానీ భార్య కానీ లేకపోతే అలాంటి వాళ్ళు మాట్లాడుకొని పెళ్లి చేసుకుంటే అది ఓకే, అది వేరే విషయము. కాకపోతే ఏంటంటే అలా చేయాలి, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇక మాకు నచ్చిన మనిషిని మేము కోరుకుంటాము అని చెప్పేసేసి వేరే రకంగా వెళ్తే మాత్రం చాలా తప్పు. కానీ సమాజంలో ఏంటంటే అలాంటివి కూడా రిపీట్ అవుతున్నాయి అనమాట. అలాంటివి రిపీట్ అయినప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళు సంతోషం కన్నా కూడా ఎక్కువగా బాధలే ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే కష్టంగా ఉన్నా కూడా మంచికి మంచే జరిగిద్ది, చెడుకు చెడే జరుగుతుంది. ఇట్లా భార్యాభర్తలు కొట్టుకున్న తిట్టుకున్న వాళ్ళు ఒకటవుతారు. కానీ ఇట్లా వేరే వాళ్ళు భర్తలు కానీ, లేకపోతే వేరే వాళ్ళ భార్యలు కానీ మన సొంతం అవ్వాలి అని అనుకుంటే ఆ ఆలోచనే కరెక్ట్ కాదు. అలాంటప్పుడు అందులో మీకు సంతోషము, సుఖం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అలాంటివి ఏంటంటే చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సరే, ఒక రీజన్స్ చొప్పున అలా కావాలి అది ఇది అంటే భర్తలు కానీ భార్యలు కానీ లేకపోతే అట్లా కావాలి అని అనుకున్న వాళ్ళకు కూడా ఈ పరిహారాలు అనేవి చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి అనమాట. నిమ్మకాయ అనేది పరిహారాల్లో మనకు పెట్టింది పేరు. నిమ్మకాయతో ఎలాంటి పరిహారం చేసినా కూడా మనకు ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. పరిహారాల్లో నిమ్మకాయకి తిరుగులేదు. మనకు డబ్బు కోసం చేసినా, ఇట్లా ఇష్టమైన వాళ్ళ కోసం చేసుకున్నా, ఎలా చేసుకున్నా ఏంటంటే మనకు ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది. కొంతమంది చూడండి, ఒక అమ్మాయి ప్రాణంగా ఇష్టపడుతుంటే అబ్బాయి పట్టించుకోడు, అబ్బాయిలు అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి ఈ అమ్మాయి ఏంటంటే కొంచెం చూపించాల్సిన ప్రేమ కన్నా కూడా మితిమించిన ప్రేమ చూపించినప్పుడు ఏంటంటే ఆ అబ్బాయి కొంచెం చులకనగా కనబడి ఫస్ట్లో కొన్నాళ్ళు బాగా మాట్లాడిన తర్వాత అవాయిడ్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఈ అమ్మాయి ఏంటి పదే పదే తనే కావాలి అని చెప్పేసి అమ్మాయిలు కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అబ్బాయిల్లో కూడా అంతే. అబ్బాయి సిన్సియర్గా ఉంటే అమ్మాయి ఏమైనా ఇంకా ఎక్స్పెక్ట్ చేసి మాకు ఇంకా అవి కావాలి, ఇవి కావాలి, బండ్ల మీద తిప్పాలి, మమ్మల్ని షికారుకి తిప్పాలి, అది ఇది అని చెప్పేసి అమ్మాయిలు చాలా రకాల కోరికలతో కొంతమంది దూరం పెట్టేసే వాళ్ళు ఉన్నారు. అబ్బాయి ఏమో ఆ అమ్మాయే కావాలని చెప్పేసి ఇట్లా రకరకాలుగా అటు సైడ్ ఉంటే ఇటు సైడ్ ఉంటే అటు, ఇద్దరు మనసులు ఏంటంటే ఈక్వల్ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. అట్లా ఆ పర్సన్ మాకు కావాలి అని చెప్పేసేసి అంటే వాళ్ళు ఏంటంటే బ్రతిమిలాడినా కూడా నువ్వంటే మాకు ప్రాణము, నువ్వు లేకుండా మేము బ్రతకలేము, ఇంతమంది ఉన్నా కూడా నిన్నే ప్రేమిస్తున్నాము అని చెప్పేసేసి ఎంత చెప్పినా ఎంత చేసినా కూడా వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకుండా వీళ్ళు వెంటపడే కొంది వాళ్ళు ఏంటంటే ఇంకా దూరం పెట్టేస్తూ ఉంటారు. అర్థం చేసుకుంటే ఓకే, కానీ అట్లా రానప్పుడు ఏంటంటే అలాంటి మొండి మనుషుల్ని, అలాంటి మూర్ఖత్వంగా ఉన్న మనుషుల్ని ఇవి దారికి తీసుకొస్తాయి అన్నమాట ఈ పరిహారాలు అనేవి. కాబట్టి ఇవి మనం మంచి కోసం ఉపయోగిస్తున్నాం, ఎక్కడా కూడా చెడు కోసం ఉపయోగించట్లేదు. కాబట్టి
చేసేటటువంటి మనకు కానీ ఎవరి కోసం అయితే చేస్తున్నామో వాళ్ళకి కానీ 1% నష్టం అనేది ఏమీ ఉండదు. అసలు ఏమి నష్టం అనేది మాత్రం జరగదు. కాబట్టి ఎప్పుడు కూడా పరిహారాలు చేసే వాళ్ళ ఏమేమి చేస్తున్నాం, ఏమైనా జరిగిద్దేమో వాళ్ళకి కానీ మాకు కానీ అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా భయపడద్దు. మీరు ధైర్యంగా చేసుకోవచ్చు. కాబట్టి అలాంటి పరిహారాల్లో వచ్చేటప్పటికి ఈరోజు ఈ నిమ్మకాయ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేసిద్ది అనమాట. ఆ పరిహారం చేసే ముందర ఇది ఒక్కసారి వినండి. చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరు ఈ పరిహారం వచ్చేటప్పటికి ఏంటంటే కాస్త నియమాలతో, అంటే శుభ్రంగా స్నానం చేసేసి మీకు కుదిరితే ఇంట్లో పూజ చేసుకోవటం వలన ఇంకా మీకు దైవానుగ్రహం అనేది కూడా పుష్కలంగా ఉంటుంది. ఎందుకు అనంటే మనకి చేతితో తెలిసి చేసిన తప్పులు కానీ, తెలియక చేసిన తప్పులు కానీ, మాటతో తెలియక చేసిన పొరపాట్లు ఏంటంటే మన జీవితంలో ఏంటంటే శాపాలే వెంటబడతా ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఈ దోషాలు అనేవి ఎక్కువగా ఏర్పడి మనకు మనశ్శాంతి లేకుండా, మనం అనుకున్నది ఏది కూడా జరగకుండా ఉండటానికి కొన్ని గ్రహాలు అనేవి అడ్డుపడతా ఉంటాయి. కాబట్టి పెళ్లి కాని వాళ్ళైనా, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళైనా ఎవరైనా సరే కాస్త అప్పుడప్పుడు కాస్త ఇంట్లో దీపారాధన చేసుకోవటము, చక్కగా కాస్త దండం పెట్టుకోవటం, ఇలాంటివి చేయటం వలన ఈ సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీకు కుదిరితే దీపారాధన చేసుకోండి. స్నానం మాత్రం తప్పనిసరిగా చేయాలి. స్నానం చేసిన తర్వాత మంచిగా ఉతికిన బట్టలు వేసుకోండి. నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోకుండా, ఇక మీ ఇష్టం, మీరు ఏవైనా వేసుకోవచ్చు. పరిహారం చేసేటప్పుడు మాత్రం కాస్త నలుపు అనేది వేసుకోమాకండి. అట్లా వేసుకోకుండా చక్కగా మీరేం చేస్తారు, ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు. వారంతో మీకు ప్రత్యేకంగా పని లేదు. మీకు కుదిరిన రోజు ఏ రోజైనా సరే మంచిదే. ఒక్కొక్కరికి సెంటిమెంట్గా ఒక్కొక్క రోజు కలిసి వచ్చింది. ఒక్కొక్కరికి శుక్రవారం అంటే ఇష్టము, ఒక్కొక్కరికి మంగళవారం అంటే ఇష్టము, ఒక్కొక్కరికి సోమవారం అంటే ఇష్టము. ఇట్లా రకరకాలుగా మీకు కుదిరిన రోజు, మీకు నచ్చినటువంటి రోజు ఒక రోజు తీసుకొని చేసుకోవచ్చు. అలా ఏంటంటే ఉదయం కానీ లేకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. మీరేం చేస్తారంటే ఒక నిమ్మకాయ తీసుకోవాలి. నిమ్మకాయ మీద ఎటువంటి ఘాట్లు మచ్చలు లేకుండా చక్కగా ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక నిమ్మకాయ అనేది తీసుకోవాలి. ఆ నిమ్మకాయ తీసుకొని మీరేం చేస్తారంటే ఫస్ట్ ఈ నిమ్మకాయ మీద మీకు ఇష్టమైనటువంటి వారి ఫోన్ నెంబరు, అలాగే మీ ఫోన్ నెంబరు, ఇద్దరు ఫోన్ నెంబర్లు రాయాలి. ఫస్ట్ వచ్చేటప్పటికి మీ ఫోన్ నెంబర్ రాయాలి. ఫోన్ నెంబర్స్ వచ్చేటప్పటికి మనకు 10 నెంబర్స్ ఉంటాయి. ఫస్ట్ మీ ఫోన్ నెంబర్ రాయాలి. మీ ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి సపోజ్ నేను 10 నెంబర్స్ కదా, ఊరక జస్ట్ అట్లా 1 2 3 4 5 6 7 అట్లా, అంటే 10 నెంబర్స్. ఇది మీ ఫోన్ నెంబరు. తర్వాత వచ్చేటప్పటికి కింద వచ్చేటప్పటికి వాళ్ళ ఫోన్ నెంబరు, అట్లా వాళ్ళ ఫోన్ నెంబరు ఇట్లా 996 ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా మీకు, అట్లాగా వాళ్ళ ఫోన్ నెంబరు. ఇట్లా ఫస్ట్ వచ్చేటప్పటికి మీ ఫోన్ నెంబరు, తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఇట్లా 2 ఫోన్ నెంబర్లు అనేవి మీరు రాయాలి. ఫస్ట్ పైనేమో మీ ఫోన్ నెంబరు, కింద వచ్చేటప్పటికి వాళ్ళ ఫోన్ నెంబరు అనేది మీరు రాయాలన్నమాట. ఇక్కడ ఫోన్ నెంబర్స్ రాయాలి. ఒకవేళ ఫోన్ నెంబర్ తెలియకపోతే అప్పుడు మీరు పేర్లు రాసుకోండి. ఫస్ట్ మీ పేరు, తర్వాత వాళ్ళ పేర్లు. కానీ 99% కూడా మీరేంటంటే ఫోన్ నెంబర్స్ రాయటానికే ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది చూపించండి. ఇక్కడ మీరు వచ్చేటప్పటికి బ్లూ కలర్ స్కెచ్తో కానీ, లేకపోతే గ్రీన్ అయినా, రెడ్ అయినా, బ్లాక్ కాకుండా మిగిలిన ఏ కలర్స్తోనైనా మీరు రాయాలి. అట్లా పైన మీ ఫోన్ నెంబర్, తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళ ఫోన్ నెంబర్స్ రాసేసి మీరేం చేస్తారంటే ఈ నిమ్మకాయ పట్టుకొని మీ చేతిలో, ఈ నెంబర్స్ రాసినటువంటి నిమ్మకాయని పట్టుకొని మీ చేతిలో పట్టుకొని, కుడి చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. ఇట్లా
మాకు ఇష్టమైన వాళ్ళు మేము కొన్ని కారణాల వల్ల మేము దూరం అయ్యాము. ఎంత చెప్పినా కూడా వాళ్ళు మా దారికి రావట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అసలు మాకేం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదమ్మని చెప్పేసేసి ప్రకృతి అంటే పంచభూతాలు మన ప్రేమలో సిన్సియారిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి అంటే గాలి కానీ ఇట్లా పంచభూతాలు నీరు ప్రతిదీ కూడా వింటూ ఉంటుందన్నమాట. ఆ సమస్య అనేది పోవాలి, మేము సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి, గతంలో లాగా మేము కలవాలి, వాళ్ళు మా దగ్గరికి రావాలి, వాళ్ళు లేని లైఫ్ అనేది మాకు చాలా కష్టంగా చాలా నరకంగా ఉంటుంది, వాళ్ళు మాకు కావాలి, ఇట్లా నా భార్య నా దగ్గరికి రావాలి, భార్య భర్తలు కూడా చేసుకోవచ్చు, నా భార్య నా దగ్గరికి రావాలి, నా భర్త నా దగ్గరికి రావాలి, నా ఇష్టమైన అమ్మాయి నా దగ్గరికి రావాలి, నేను ఇష్టపడే అబ్బాయి నాతో రావాలి, మాట్లాడాలి, ఫోన్ చేయాలి, నంబర్స్ బ్లాక్లో నుంచి తీయాలి, మా స్టేటస్ చూడాలి, మా మెసేజెస్కి రిప్లైలు ఇవ్వాలి, ఇట్లా గతంలో లాగా మేము కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య అనేది పోవాలి, మేము సంతోషంగా ఉండాలి అని చెప్పి మీరు మంచిగా మనసులో కావాలి అని చెప్పేసి అనుకోండి. కావాలి అని చెప్పేసేసుకొని అనుకోని తర్వాత ఎందుకంటే ప్రతిదీ మనం నెగిటివ్గా ఆలోచిస్తే ఏంటంటే కొన్ని తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారంటారు. తదాస్తు దేవతలు తదాస్తు అంటే అవ్వదు చెయ్యదు ఇలాంటివి మనం ఆశించినప్పుడు ఏంటంటే తదాస్తు అన్నప్పుడు అలాంటి జరిగేటటువంటి అవకాశాలు చెడు జరిగేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. అందుకే ఎప్పుడు మాట్లాడే మాటలో కానీ ఆలోచించేటటువంటి విధానంలో కానీ చెడుగా ఎక్కువగా ఆలోచించకూడదు, మంచిగా జరుగుతాయి అని మాత్రమే ఆలోచించుకోవాలి. అట్లా మీరు ఆలోచించుకొని ఆ నిమ్మకాయ పట్టుకొని సంకల్పం చెప్పుకొని తర్వాత ఒక్కసారి మీరు ఎడమ చేత్తో చెప్పేటప్పుడేమో కుడి చేత్తో సంకల్పం చెప్పుకోండి మేము కలవాలి అని చెప్పేసేసి, తర్వాత అదే నిమ్మకాయని ఎడమ చేతిలోకి తీసుకొని ఒక్కసారి మీ తల చుట్టూతో దిష్టి కూడా తీసేసుకోండి. ఎందుకు అనంటే జనం ఏంటంటే బాగానే కనిపిస్తారు కానీ సంతోషంగా ఉంటే చూడలేక మిమ్మల్ని విడతీయాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మీ ఇద్దరు కలిసి ఉంటే చూడలేకుండా ఎంతమంది ఉన్నారో, మీరు ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళలో ఎవరు ఈ సమస్య క్రియేట్ చేశారో, అసలు ఏం జరిగిందో, మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చారో, అసలు ఏమైందో మనకు తెలియదు. దిష్టి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇదే నిమ్మకాయతో సేమ్ దిష్టి కూడా తీసేసుకోండి. అలా చేయటం వల్ల ఏంటంటే ఈ నిమ్మకాయ మీద మీ ఇద్దరి పేరు నెంబర్స్ రాసి ఉండటం వలన మీ ఇద్దరి పరంగా ఉన్నటువంటి దిష్టి అనేది పోయిద్ది. తీసేసుకుంటుందో మీకైనా వాళ్ళకు కూడా ఆ దిష్టి ప్రభావం ఏదన్నా ఉన్న చెడు ఆలోచనలు ఏమన్నా ఉన్నా వాళ్ళకు కూడా పోతాయి అన్నమాట. కాబట్టి అలా దిష్టి తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఈ నిమ్మకాయని తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో పడేసేసి ఎడమ కాలుతో తొక్కేసేయండి. నిమ్మకాయ అనేది పగిలిపోవాలన్నమాట. వేప చెట్టు మొదట్లో పడేసేసి ఎడమ కాలుతో తొక్కేసేయండి. వేప చెట్టు అంటే దేవతా వృక్షం, ఈ నిమ్మకాయ చాలా పవర్ఫుల్. అలా వేప చెట్టు కూడా ఏంటంటే చాలా పవర్ఫుల్ దేవతా వృక్షం. కాబట్టి ఆ చెడుని మనం ఏంటంటే ఈ దిష్టి తీసేసుకోవటం వల్ల ఈ చెడు మొత్తం కూడా చెడు అంతా పోవాలి. నరుల దిష్టి కానీ ఇట్లా మీలో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు కానీ అవన్నీ కూడా పోవాలి అని చెప్పేసేసి వేప చెట్టు మొదట్లో పడేసేసి తొక్కటం వలన చెడు మొత్తం ఏమన్నా ఉన్నా కూడా ఆ అమ్మ గ్రహించేసి మీ చెడును తను గ్రహించేసి మీకు మంచి ఫలితం రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. వేప చెట్టు అంటే పరిహారాలకు పెట్టింది పేరు, దేవతా వృక్షం. ఇలాంటి నిమ్మకాయ కూడా మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్. ఇట్లా ఈ రెండింటి ఈక్వేషన్తో మనం చేయటం వలన అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చి చేసిన కాసేపటికే వాళ్ళ దగ్గర నుంచి మెసేజెస్ రావటం కానీ ఫోన్ రావటం కానీ ఇట్లా ఏదో ఒకటి ఒక మ్యాజిక్ అనేది జరగటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. ఇలాంటివి పరిహారాలు చేసి చాలామంది రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నమ్మకంతో చెయ్యాలి. పని అయ్యిద్ది అనుకొని చెయ్యాలి. అవ్వదు అనుకొని చేస్తే మాత్రం అవ్వదు. అయ్యిద్ది అని చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు అద్భుతమైన రిజల్ట్ కొన్ని క్షణాల్లోనే వచ్చింది అనమాట. పదే పదే మీరు కూడా ఫోన్లు చెక్ చేసుకుంటా ఉండమాకండి. పని పాట మానుకొని కూర్చోమాకండి. వాళ్ళు ఏదో ఒకటి పనులు చేయండి. వాళ్ళంతా బెట్టుగా ఉండటానేగా మీరెంత పిచ్చెక్కిపోతున్నారు వాళ్ళ కోసం. అలాగే మీరు కూడా బెట్టుగా ఉంటే వాళ్ళు కూడా దిగొస్తారుగా. వెంటనే మీరే ఫోన్స్ చేయటం, మెసేజెస్ చేయటం, నువ్వు లేకుండా మేము బతకలేము, ఇట్లా పిచ్చిగా మాట్లాడుతుంటే ఏంటంటే చులకనైపోతున్నారు. తెలియకుండా మిమ్మల్ని మీరే డౌన్ చేసుకుంటున్నారు, వాళ్ళని హైలైట్ చేస్తున్నారు. సగం మీరు అట్లా దూరం అవటానికి కారణం మీ ప్రవర్తన వల్లే మీరు అలా దూరం అవుతున్నారు. కాబట్టి ఫస్ట్ ఆ ప్రవర్తనని మార్చుకోండి. ఎదుటి వారికి అంత కరువుగా కనిపించమాకండి. బెట్టుగా ఉండండి. ప్రేమను చూపించే పద్ధతిలో చూపించండి కానీ దిగజారిపోయేటట్లుగా చూపించొద్దు. అది అర్థం చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు కూడా మీరు పాటించాలి. అన్నింటికి మించి ధైర్యంగా ఉండాలి. దేవుడిని నమ్ముకోండి. ఏది వాళ్ళకి ఖచ్చితంగా
మీ జీవితంలోకి మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళైతే వస్తారు. లేదు అసలు వాళ్ళకు మనసే లేని వాళ్ళు మూర్ఖులు అనుకోండి, అలాంటి వాళ్ళని దేవుడే పక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. నేను ఎప్పుడు చెప్తానే ఉంటా, ఒక చేత్తో కానీ ఒక పెదవితో కానీ మాటలు అనేవి కానీ ఏది జరగవు. కాబట్టి వాళ్ళల్లో కూడా ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీ పరిహారానికి రిజల్ట్ అనేది వచ్చి దారికి వస్తారు. కానీ పరిహారాలు మాత్రం చాలా పవర్ఫుల్, నమ్మకంతో చేయండి. చేసి చాలామంది రిజల్ట్ కూడా పొందారు. కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారం అనేది తిరుగులేని రిజల్ట్ అనేది ఇస్తుంది. తర్వాత మీరేం చేస్తారంటే కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి, కాళ్ళు కడుక్కోకుండా మాత్రం వెళ్ళొద్దు. చాలా పవర్ఫుల్గా రిజల్ట్ అనేది వచ్చింది. అర్థమైంది కదా ఏం చేయాలేంటి అనేది వీడియో. ఇది అబ్బాయి అయినా చేసుకోవచ్చు, అమ్మాయి అయినా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోండి. అర్థమైంది కదా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.